నేను ఉండడం పక్క వీధిలోనే ఉంటాను, కానీ నన్ను గంటసేపు మాట్లాడమన్నారు. అందుకని మీకు ఎక్కువ రాకుండా బాగుంటుందని చెప్పేసి అడుగుతున్నాను. నేను ఉండడం సరిగ్గా దీనికి పక్క వీధిలో ఉంటాను, టౌన్ హాల్కి. కానీ వినయ గారు నేను భూగోళానికి అవతల వైపు ఉన్నప్పుడు వక్తగా రమ్మని ఆహ్వానించారు. వారు ఆహ్వానించి సంవత్సరం అయింది. వారు రవీంద్ర సంగీతాంట్లో సాధన చేయడం, అలాగే వారి తాతయ్య గారికి స్మృతి, వారి కోరిక మేరకు రవీంద్ర ఒక సాయంకాలాన్ని రవీంద్రుని కోసం వారు కేటాయించడం, ఆ సాంప్రదాయాన్ని కొనసాగించడం, వారి కుటుంబానికి అందరికీ కూడా మొదట అభినందనలు. దానిలో నన్ను ఒక భాగం చేసినందుకు ధన్యవాదాలు. ఇక వర్ధమాన సమాజం దానికి వేదిక కావడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకంటే 25 ఏళ్ల క్రితం ఇదే వేదిక మీద రేగడి విత్తులు నెల్లూరులో ఆవిష్కరించబడింది. అలాగా ప్రపంచానికి రేగడి విత్తులు దాంతో పాటు నేను పరిచయం అయ్యాను. ఇందాక వినయ గారు నన్ను పరిచయం చేస్తూ చాలా జాబితా చెప్పారు. వాటన్నిటినీ కూడా నెల్లూరుకు వచ్చినప్పుడు నేను 16 ఏళ్ల ఇంటర్మీడియట్ చదువుకున్న అమ్మాయిని. ఇక్కడ ఒక అక్షరం నేర్చుకున్నది అవన్నీ కూడా ఇక్కడ గాలి, ఇక్కడే నీరు తాగి వచ్చినవే. కాబట్టి ఆ పాపం నాది కాదు. 25 ఏళ్ల క్రితం ఈ వేదిక మీద డాక్టర్ రామచంద్రరావు గారు, అగస్త్యరెడ్డి వెంకటరెడ్డి గారు వారి నిర్వహణలో జరిగిన కార్యక్రమాలు, అలాగే బెజవాడ గోపాల్ రెడ్డి గారు, వీరందరినీ గుర్తు చేసిన ఆ పెద్దలు ఎవరు ఇక్కడ లేరు. అలాగే ఈ సందర్భంగా ఆ మహోధ్యాపకుడు రవీంద్రుని రచనలను నేను మరొకసారి చదివాను. అప్పుడు అనుకున్నాను, చాలా తర్జన పడ్డానంటే సంవత్సరం కదా, సంవత్సరం పాటు ఏ టాపిక్ నేను మాట్లాడాలి. ఎందుకంటే నవలల అధ్యయనం నాకు చాలా ఇష్టమైన విషయం. నేను నవలల కథన శాస్త్రంలో అధ్యయనం చేశాను. చోకెర్బాలి, నౌకాడుబి, గరే భైరి, గోరా, శారద్యాయ్, వేటికవే అద్భుతమైన నవలా కథనాలు నన్ను దీని గురించి మాట్లాడాలి నన్ను ఊరిస్తున్నాయి. అలాగే చిత్రాంగద, చండాలిక నృత్య నాటికల సంగతి సరే. ఇక గీతాంజలి మాట మాత్రం చాలు. అప్పుడు ఏ టాపిక్ మాట్లాడాలి అన్న ఆలోచనలో నేను ఇంకా ఏడాది కాలం ఉన్నాను కాబట్టి ఆలోచిస్తూనే ఉన్నాను. ఎందుకంటే నాకు శాంతినికేతన్ అంటే చాలా ఇష్టం. శాంతినికేతన్ అంటే ఎంత ఇష్టమో పల్లె పట్టున వ్యవసాయ ప్రయోగాలు చేసిన శ్రీనికేతన్ అంటే కూడా అంతే గౌరవం. అయితే అలాంటి గంభీరమైన అంశాలను కాకుండా ఇవాళ నేను ఎంపిక చేసుకున్న అంశం బొమ్మల గూటిలో ఠాగూరు. ఈ శీర్షికతో రవీంద్ర సాహిత్యంలోని బాల్యం గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఒకసారి విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు వారి 9 ఏళ్ల మనోరాలు నందినికి రవీంద్రుల వారు ఒక ఉత్తరం రాశారు. ఇక్కడ చాలామంది నన్ను కలవడానికి వస్తున్నారు, నన్ను చుట్టేస్తున్నారు. నాకు ఎక్కడికైనా సంతోషంగా మాయమైపోవాలనిపిస్తుంది. నన్ను నీ బొమ్మల గూటిలో దాచిపెడతావా? ఈ ఉత్తరం సరిగ్గా ఇదే రోజున 1930లో రాశారు. కాబట్టి వినయ గారు తేదీ మారిందనుకున్నారు, కానీ 8 మేకి నా ఉపన్యాసానికి ఒక సంబంధం ఉంది. రవీంద్రుల వారు నన్ను మీ బొమ్మల గూటిలో దాచిపెడతావా అని అడిగింది ఈ రోజునే. చిన్నపిల్లాడిలా మరో చిన్నారిని ఎంత అమాయకంగా అడిగిన ఆ ప్రశ్నలోని పదాల పసితనం, దాని వెనుక లోతైన భావం మనం గ్రహించవచ్చు. ఆ ఉత్తరంలో మాత్రమే కాదు, పదే పచ్చదనంలోకి ఠాగూర్ వెళ్ళి దాక్కున్నారా అనిపిస్తుంది. ఈ దాగుడు మూతలు రవీంద్ర సాహిత్యాన్ని దగ్గరగా చూసినప్పుడల్లా ఇంకా స్పష్టపడుతూ వస్తాయి. ఆ బొమ్మల గుటిలో దాగున్న ఠాగూర్ని పరామర్శించే సాహసం ఈ పూట చేస్తున్నాను. జగమెరిగిన బహుప్రజ్ఞాశాలి, ఇందాక సుహాసిని గారు ఠాగూర్ గారిని పరిచయం చేశారు. రవీంద్రనాథ్ ఠాగూర్ జన్మతః జమీందారు, కులీన వంశస్థుడు. ఆయనని జొరసంకో మాంత్రికుడు అని అంటాం. ఆయన 80వ పుట్టినరోజున తనంతాను ఎలా పరిచయం చేసుకున్నారంటే, నేను ద్విజుడను కాను, ఏ పవిత్ర జంధ్యము వేయలేదు, నేను ఒక సంచారిని మాత్రమే. నిజమే, ఈ శాంతినికేతన్ తాపసి ఒక నిత్యాన్వేషి. ఆ మహాోపాధ్యాయుడు నిరంతర విద్యార్థి. ఆయన పాఠాలు నేర్చుకోవడానికి పదే మరి ఎక్కడికి వెళ్ళారు? ఆ పట్టభవనం ఏది? శాంతినికేతనమేనా? ఈ విద్యాలయం
నా జీవిత సాధనా స్థలం, నా దైవం ఇక్కడే ఉంది, నా ముక్తి ఇక్కడే. ఇది కేవలం ఒక బడి మాత్రమే కాదు. ఠాగూర్ స్వయంగా అన్నారు శాంతినికేతనం గురించి. మరి ఆయనలోని ఆ బడిలోనే వెళ్ళి పాఠాలు నేర్చుకున్నారా? ఆయన వినమ్రంగా ప్రణమిల్లింది ఏ దైవత్వం ముందు? మనం బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటాం. ఆ బ్రహ్మచర్య ఆశ్రమం బాలికల్లో ఆయన బ్రహ్మత్వం చూడగలిగారా? అయితే శాంతినికేతన్ 1901లో ప్రారంభించబడింది క్రీస్తు. అప్పటికి రవీంద్రుడు సుప్రసిద్ధ సాహితీవేత్త. ఆ బడి గడపలో నిలబడి బడి ప్రారంభానికి అటు ఇటు వచ్చిన రవీంద్ర సాహిత్యాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం. కథన శాస్త్రంలో ఏ అధ్యయనం చేస్తున్నా కూడా అందులోని కథన మూలకాలను అన్వేషిస్తుంది. అవి కథనానికి పనిముట్టు లాంటివి, చిత్రలేఖానికి కుంచెలాగా, అలాగే ఇప్పుడు కీబోర్డ్ లాగాను లేకపోతే కలంలాగా. సో అలాంటి పనిముట్లు ఈ కథనాల్లో ఏమున్నాయి అని వెతుకుతున్నప్పుడు ఇక్కడ బాల్యం ఒక కథన మూలకం అవుతుందేమోనని చూద్దాం. బాల్యం అంటే ఇప్పుడు ఇందాక చక్కటి పిల్లలు ముచ్చట గొల్పే ముద్దుగారే చిన్న చిన్న పిల్లలు గుర్తుకొస్తారు, లేత ప్రాయం గుర్తుకొస్తుంది, పిల్లల అమాయకత్వం, వాళ్ళ చిలక పలుకులు, చిలిపి మాటలు, అమ్మా నాన్నల మమకారం గుర్తొస్తాయి. ఇక పిల్లలు ఎక్కడున్నా వారు స్పృశించే అంశాలు మూడే: అమ్మ, ఆకలి, ఆటలు. పిల్లలంటే కలల నిండా కలలు, కాళ్ళ నిండా పరుగులు. పిల్లలకు చీకటి అంటే భయం, కథలంటే ప్రాణం. ఇక పిల్లల మారాంగారం, వారి అల్లరి మాటలతో పాటు కొంటె పనులు, తుంటరి చేష్టలు, మొండితనం, మంకుపట్లు కూడా గుర్తుకొస్తాయి. కొండకచో వీరంగాలు, వీపు చిట్లడాలు కూడా తప్పవు. అలాగే తొడపాసాలు, చెవి మెలివేతలు, గోడ కుర్చీలు, గుంజీళ్ళు గుర్తొస్తాయి. ఇవన్నీ బహుశా మనకేననుకుంటా, ఇప్పటి పిల్లలకి అవి తెలియకపోవచ్చు. అయితే పిల్లలకు కొన్ని సహజ లక్షణాలు ఉన్నాయి. హేతుత్వ శక్తి, ప్రశ్నించే గుణం, ఆసక్తి, కుతూహలం, ఊహ, కల్పన, ఆశ, నమ్మకం, తగిలిన గాయాల్ని మరుపు, కొత్త స్నేహాల్ని కలుపుకోవడం, సహజంగా ప్రేమించగలగడం, ప్రకృతి పట్ల ప్రేమ, కరుణార్ద్రత, అన్నిటికీ మించి నేర్చుకునే గుణం, ఇలాంటివే మరెన్నో జాబితాలోకి చేర్చొచ్చు. ఠాగూర్ రచించిన శిశు 1903లో బెంగాలీలో మొదటిసారిగా వచ్చింది. శిశు సంకలనంలో ఉన్న 40 కవితలు కల్పికలు. కవితలు వచన కవితలుగా ఉంటాయి, కొన్ని కొంచెం కథలుగా కూడా ఉంటాయి. చిన్న చిన్న కవిత్వంలోనే కల్పికలాగా అనిపిస్తుంది అది. అవన్నీ అచ్చంగా ఇట్లాంటి బాల్యాన్ని ప్రతిఫలించాయి. కాలాలను, ప్రాంతాలను దాటి అరమరికలు లేని ఆ పక్కపక్కలాడే బాల్యం మనల్ని ఇట్టే పట్టేస్తుంది. ఠాగూర్ ఒక దాంట్లో అంటారు, దిగంతాల ఆవులుగా ఎల్లలు ఎరగని సముద్రం తీరంలో పిల్లలందరూ ఆడుకుంటున్నారు. కాగిత పడవల్లో, నక్షత్ర కాంతుల్లో పారిజాతాల పరిణామాలు నింపుకుంటూ నిద్రాదేవతలు కనురెప్పల్లో నింపే కలలను మననం చేసుకుంటూ ఠాగూర్ తన పాఠకుల చిటికెన వేలు పట్టుకుని తనతో పాటు బొమ్మల గూట్లోకి లాక్కెళ్తారు, ఒక పైడ్ పైపర్ లాగా. బాల్యంలో పిల్లి మొగ్గలు వేయని వాళ్ళు, కుప్పిగంతులు వేయని వాళ్ళు ఎవరుంటారు? కోతి కొమ్మచ్చులు, ఉప్పు మూటలు, బిళ్ళంగోడులు, గుర్రపు స్వారీలు, కత్తి యుద్ధాలు తెలియని వారు ఉండరు. అల్లరి చేయని వాళ్ళు అసలే ఉండరు. నిజమే, బాల్యం అనగానే అసంకల్పితంగా మన ముఖాన ఒక చిరునవ్వు వస్తుంది. మమతారాగాలతో ముడిపడిన సంతోషకరమైన రోజులవి. నిర్భయంగా, నిశ్చింతగా అమ్మ ఒడిలోనో నాన్న భుజానో హాయిగా నిద్రపోగలిగే రోజులవి. అలాంటి బాల్యం శిశు సంకలనంలో ప్రతి పదంలో పలకరిస్తుంది. ఈ కవితల్లో మట్టిలో పొరలాడుతూ విరిగిపోయిన చిన్న కొమ్మతో రోజంతా అలుపు లేకుండా ఆడుకునే పిల్లలు పలకరిస్తారు. కాగితం పడవల్లో పారిజాత పూలు నింపేసి నక్షత్ర కాంతుల్లో దూరదేశాలకు సందేశాలు పంపించే ఆశాజీవులు కనిపిస్తారు. నేను ఎక్కడి నుంచి వచ్చాను, నన్ను ఎక్కడి నుంచి తెచ్చావు అని అమ్మని నిలదీసే పాపాయి కనిపిస్తుంది.
పాపాయి నా కనుపాపల్లో ఉన్నాడు, నా గుండెల్లో, నా అంతరాత్మలో నిండిపోయి ఉన్నాడు అనే అమ్మ గొంతులోని ఆర్ద్రత మనల్ని తాకుతుంది. నా చిన్నారి కనురెప్పల్లో నిద్రను దొంగిలించిన వారెవరు అని గద్దించే నాన్న కనబడతాడు. కదంబం చెట్టు కొమ్మలో చిక్కుకుపోయిన పున్నమి చంద్రుడిలో అమ్మ ముఖాన్ని చూసే అమాయక పసిబిడ్డలు కనబడతారు. అమ్మ పాపాయి ఒట్టి ముద్దపప్పు, ఆమెకి వీధిలో దీపాలకి ఆకాశంలో నక్షత్రాలకి తేడా తెలియడం లేదు అని చాడీలు చెప్పే అన్నయ్యలు ఉంటారు. కాలంలో కలిసిపోయిన బిడ్డను కలలోనైనా తిరిగి రమ్మని పిలిచే తండ్రి ఆర్ద్రత కనబడుతుంది. పాపాయి, నిన్నెక్కడికి సాగనంపాను, ఆ పిల్లల లోకంలో ఏ మూలను నాకు చోటివ్వవా అన్న అభ్యర్థన వినబడుతుంది. ఇక ఈ శిశు సంకలనంలోని ఆఖరి కవిత చివరి బేరం, ది లాస్ట్ బార్గైన్ అనే ఈ కవిత 8వ తరగతి CBSE పుస్తకంలో కూడా ఉంది. పిల్లలుంటే కనుక రండి నన్ను ఉద్యోగంలోకి తీసుకోండి అని కవి అడుగుతాడు. ఒక రాజుగారు దర్పంతో, ఒక వృద్ధుడు సంపదతో, ఒక నవయువతి యుక్తితో తాము ఇవ్వబోయే ఉద్యోగానికి జీతభత్యాలు సకల సౌకర్యాలు వివరిస్తారు. కవి అదే వరుసలో ఒక్కొక్కరి ప్రతిపాదన తిరస్కరిస్తాడు. అలా సాయంకాలం అయిపోయింది, ఈయనకు ఉద్యోగం రాలేదు, ఉద్యోగం తీసుకోలేదు ఈయన. ఆ సాయం సంధ్య వెలుగులో సూర్యుడు ఇసుకలో మెరుస్తున్నాడు, సముద్రం అలలుగా విరిగిపడుతోంది. ఒక చిన్నారి గవ్వలతో ఆడుకుంటున్నాడు. అతను తలెత్తి ఎంతో తెలిసిన వాడికి మళ్ళీ అన్నాడు, నీకు ఉద్యోగం ఇస్తున్నా జీతం లేకుండా. ఆనాటి పిల్లల ఆటలో నాటుకున్న ఆఖరి బేరం నన్ను స్వతంత్రుణ్ణి చేసింది అంటారు ఠాగూర్. నీకు ఉద్యోగం ఇస్తున్నా జీతం లేకుండా, ఆనాటి పిల్లల ఆటలో నాటుకున్న ఆఖరి బేరం నన్ను స్వతంత్రుణ్ణి చేసింది అంటారు ఠాగూర్ ది లాస్ట్ బార్గైన్ అనే కవితలో. అది శిశు సంకలనంలోని 40వ కవిత, ఆఖరి కవిత. అదిగోండి అలా ఆ కవితా సంకలనం ఆఖరికి వచ్చేసరికి బాల్యంతో తనకున్న చెలిమిని ఠాగూర్ గారు స్పష్టంగానే చెప్పేశారు. ఇక ఠాగూర్ కథ బికారిణి, ద బెగ్గర్ ఉమెన్ 1877లో ఆధునిక బెంగాలీ కథానికను రూపుదిద్దిన కథ. ఠాగూర్ సాధనా కాలంగా వర్ణించే 1891 నుంచి 95 సంవత్సరాల మధ్యకాలంలో ఎన్నో ముఖ్యమైన కథలు వచ్చాయి. పోస్ట్ మాస్టర్, కాబూలీవాలా, చుట్టి, అతిథి మొదలైన వాటన్నిటిలో కూడా బాల్యమే ప్రధాన వస్తువు. మురిపాల బిడ్డలతో పాటు అనాథలు, ఒంటరి తల్లినో తండ్రినో కలిగిన వారు, దివ్యాంగులు, కుటుంబ హింసకు నిరాదరణకు గురైన పిల్లలు, పారిపోయిన పిల్లలు, నదిలో కొట్టుకుపోయిన పిల్లలు, నిద్ర కరువైన పిల్లలు కనబడతారు. పిల్లల ఇంటి బెంగ, ఎడబాటు, నిస్సహాయత, అభద్రత, ఆందోళన కథావస్తులు అవుతాయి. చుట్టి అనే కథలో, చుట్టి అంటే సెలవులు, ఇప్పుడు వేసంకాలం సెలవులు వచ్చాయి కదా, అలాంటి సెలవులు వస్తాయని ఒక అబ్బాయి ఎదురు చూస్తుంటాడు. అతను ఫతిక్ చక్రవర్తి. ఎందుకంటే అమ్మ ఆదరానికి అతను పరితపిస్తూ ఉంటాడు. అమ్మ నిరాదరణ గురై ఇంటి నుంచి పారిపోతే మేనమామ తీసుకెళ్ళి కలకత్తాలో చదివిస్తూ ఉంటాడు. మేనమామ ఇంట్లో అబ్బాయికి అక్కడ పట్టణం ఇరుకుదనంతో పాటు మనుషుల ఇరుకుదనం కూడా దాష్టీకానికి గురి చేస్తుంది. అక్కడి నుంచి అమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలనుకుంటాడు. మామ చెప్తాడు, ఉండు నీకు చుట్టి సెలవులు ఇవ్వగానే నేను పంపించేస్తాను, సెలవులు వచ్చే వరకు ఆగు అంటాడు. ఆ సెలవులు ఎంతకీ రావు. పిల్లలకి బడి నడుస్తున్నప్పుడు సెలవులు రాకపోవడం అనేది, ఎదురు చూడడం అనేది చాలా సమయం పడుతుంది. ఎంతకీ రాని సెలవులు తట్టుకోలేక ఒకరోజు పారిపోతాడు. ఆ అబ్బాయి పోలీసుకు దొరకడం, ఆ తర్వాత అనారోగ్యంగా ఉన్న అబ్బాయి ఈ కళ్ళు మూయడం, చివరికి అతనికి కళ్ళు మూతలు పడుతున్న టైంలో తల్లి వస్తుంది. ఆ తల్లిని చూసుకుంటూ ఆ అబ్బాయి ఒకే మాట అంటాడు, అమ్మ వచ్చింది, ఇక సెలవులు వచ్చేసాయి అని. అయితే నిశ్చింతగా కనురెప్పలు మూసిన ఆ అబ్బాయికి వచ్చిన సెలవులు ఇక జీవితానికి సెలవని మనకు అర్థమవుతుంది. ఆ తల్లి ప్రేమ కోసం ఫతిక్ చక్రవర్తి పడిన తపన మనల్ని
ఒక చివుక్కు అనిపిస్తుంది, గుండె పిండేస్తుంది. ఇక తిరిగి వచ్చిన కోకాబాబు, ద రిటర్న్ ఆఫ్ కోకాబాబు. ఈ కథలో రామ్ చరణ్ అలాగే కాబూలి వాలా కథలోని వర్తకుడు వీళ్ళందరూ కూడా రకరకాల నేపథ్యాల్లో ఉన్నటువంటి తండ్రులు. రామ్ చరణ్ ఒక జమీందారు గారికి బాగా విధేయుడైన పనివాడు. వాళ్ళ పిల్లవాడిని పెంచుతాడు. ఆ పిల్లవాడు పెద్దవాడై లాయర్ అయిపోతాడు. మళ్ళీ వాళ్ళకు బాబు పుడతాడు. ఆ బాబును కూడా పెంచుతున్నప్పుడు ఒకరోజు పద్మానది వరదలో ఆ పిల్లవాడు కొట్టుకుపోతాడు. అప్పుడు జమీందారు సహజంగానే బిడ్డను కోల్పోయిన వాళ్ళు చాలా కోప్పడతారు కదా. అప్పుడు రామ్ చరణ్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటికి తిరిగి వెళ్ళిపోతాడు పల్లెటూరికి. అతనికి ఒక బిడ్డ పుడతాడు. ఆ బిడ్డను కోకాబాబే మళ్ళీ పుట్టాడు అనుకుని ఒక జమీందారు బిడ్డలా పెంచుతాడు తన బిడ్డని. ఆ పిల్లవాడు పెరగడం తండ్రిని కూడా ఒక పనివాళ్ళలాగానే చూస్తాడు. నిజంగా జమీందారు లాగానే తండ్రిని కూడా తండ్రిలా కాకుండా జమీందారు లాగానే చూస్తాడు. చివరికి ఆ బాబుని జమీందారుకి అప్పచెప్పేసి ఆ రామ్ చరణ్ ఎటో వెళ్ళిపోతాడు. ఇది ఒక తండ్రి కథ. అలా ఇంకొక తాతయ్య కథ ఉంది. ఈ కథ ఆ కాలంలోనే రాశారు. అంటే నేను చెప్తున్న ఈ కథలన్నీ కూడా శాంతి నికేతన్కి ముందు రాసిన కథలు. ఇందాక అనుకున్నట్టు సాధన అనే పత్రికలో వరుసగా వచ్చిన మంచి మంచి కథలు. ఈ కథ చాలా ఒళ్ళు గగురు పొడిచే కథ. సంపతి సమర్పణ్. ఒక తాతయ్య ఉంటాడు, అతని పేరు జగన్నాథ్. పరమ లోబి. ఎవరికి పిల్లికి బిచ్చం పెట్టలేము అని అంటాం కదా, అలాంటి వాడు. అతని మనవడు గోకుల్ చంద్ర. అతని తల్లి వాళ్ళ గోకుల్ చంద్ర తల్లి జబ్బును పడితే ఈ లోబి డబ్బులు ఇవ్వడు వైద్యానికి. ఆవిడ చనిపోతుంది. అప్పుడు కొడుక్కి కోపం వచ్చి తన బిడ్డను తీసుకుని వెళ్ళిపోతాడు నగరానికి. కానీ ఆ పిల్లవాడికి తాతయ్య మీద ప్రేమో ఊరి మీద ప్రేమో మళ్ళీ తండ్రి చెప్పకుండా పారిపోయి తాతయ్య దగ్గరికే వస్తాడు. కానీ తాతయ్యకి తన పేరు చెప్పడు. పేరు మారిపోతుంది. తన పేరు నీతాయ్ అవుతుంది. ఆ పిల్లాడితో స్నేహం కుదురుతుంది. ఒక రోజుకి చివరికి తీసుకెళ్దామని వస్తే అతను వస్తే వెళ్ళిపోతాడేమో అని ఈ జగన్నాథ్ తీసుకెళ్ళి ఒక నేలమాళిగలో ఉన్నటువంటి బంగారం ధనరాశులకి అతన్ని కాపలాగా పెడతాడు. అది ఒక క్షుద్ర పూజ. పిల్లల్ని అక్కడ పెట్టేస్తే వాళ్ళు యక్షిణులుగా మారి ఆ సంపదను కాపాడి దాని యజమానులకు అప్పచెప్పుతారని ఒక మూఢనమ్మకం. అతను నేలమాళిగను పూల్చేసి వచ్చిన తర్వాత ఆ సంపదను అందుకోవాల్సినటువంటి యజమాని ఆ పిల్లవాడే అని తెలుస్తుంది. ఇది చాలా బీభత్సకమైన కథ. చదువుతున్నప్పుడు జగన్నాథ్కి మతి చెల్లిస్తుంది. మనకు కూడా చదువుతున్నప్పుడు ఇలాంటి కథ ఠాగూర్ రాశారు అని అనిపిస్తుంది. ఈ నిధి నిక్షేపాల చుట్టూ, ఆ మూఢనమ్మకాల చుట్టూ ఉన్న కథ పిల్లల్ని బలి చేయడం, వాళ్ళ వారసుల విషాదాంత గాథలు మనం కూడా ఇప్పుడు కూడా వింటున్నాం. కాలం మారింది కానీ ఈ రోజుకు పేపర్ తిరిగేస్తే ఇటువంటి నితాయిలు చాలామంది కనబడతారు. ఇక అటు ఫతిక్ ఇటు నీతాయ్. మనకు అనిపిస్తుంది ఫతిక్ చక్రవర్తి ఎందుకు వాళ్ళ అమ్మ కొట్టినా తిట్టినా ఇంట్లోంచి పారిపోయినా మళ్ళీ మళ్ళీ వాళ్ళ అమ్మ దగ్గరికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాడు. ఈ నీతాయ్ వాళ్ళ తల్లి చనిపోయింది వాళ్ళ తాతయ్య యొక్క పిసినారితనం వల్ల. మళ్ళీ ఆ తాతయ్య దగ్గరికే ఎందుకు వెళ్ళాడు. అది బాల్యం, అది మమకారం. వాళ్ళు మనుషుల మీద పసిపిల్లలు పెట్టుకునేటువంటి ఒక అమాయకపు నమ్మకం, వాళ్ళకి ప్రమాదాన్ని పర్యవసానాల్ని ఊహించలేనటువంటి ఒక అమాయక బాల్యంలోని ఒక అమాయకత్వం. దానిని ఠాగూర్ నిపుణమైన చేతిలో ఆ రెండు పాత్రలు అలా నిలిచిపోతాయి. మాయ మాటలు చెప్పే అపరిచితులు, ఆగంతుకులు మనం చెప్తాం. స్ట్రేంజర్స్తో మాట్లాడకండి అని చిన్నప్పుడే పిల్లలకి లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ కథ చెప్పి దారిలో ఉల్ఫ్ ఉంటుంది, కొత్త వాళ్ళతో మాట్లాడకండి అని ప్లే క్లాస్లో పిల్లలకి నేర్పిస్తాం. మాయమాటలతో ఆగంతుకులు వస్తే వాళ్ళు మాకు హాని చేస్తారేమో అని వాళ్ళకి తెలియదు. ఒక చాక్లెట్ ఇస్తే వాళ్ళు మాట్లాడేస్తారు. అది కపటం దగ్గర భార్యం. అందుకే కాబూలి వాలా కథలో చిన్నారి మిని 5 ఏళ్ళు ఆ పాపకి ఎవరో అపరిచితుడు కాబూల్ నుంచి వచ్చిన ఒకటి హజారీ వర్తకుడు ఎండు ద్రాక్షలు అమ్ముకుంటూ ఉంటాడు. అతనితో ఈ పాప స్నేహం చేస్తుంటే వాళ్ళ అమ్మ చాలా భయపడుతుంది. అమ్మ భయాలన్నీ సహజమైనవే. ఎందుకంటే పిల్లలు వాళ్ళకి తెలియదు, రాబోయే ప్రమాదం తెలియదు, వస్తున్న వ్యక్తి ఎవరో తెలియదు. మనం విన్న 2 కథల్లో కూడా ఫతిక్ చక్రవర్తి ఇంకా నీతాయ్
నీతాయి స్వయంగా తాత చేతిలో భూస్థాపితం అయ్యాడు. కానీ కొంచెం ఆప్యాయంగా పలకరిస్తే పిల్లలు స్నేహం చేసేస్తారు. ఇది పసితనపు ఒక లక్షణం. అందుకే మనం పిల్లల్ని చాలా దౌర్జన్యాలు జరుగుతున్నాయి. ఒకరోజు ఒక పేపర్ తిరిగేస్తే చాలు ఒక 10 ఉదాహరణలు దీనికి వస్తాయి. ఇవన్నీ అటుంచి రవీంద్రుడు ఆడపిల్లల పాత్రలు అంటే బాలికల పాత్రలను చిత్రించడంలో చాలా నైపుణ్యం చూపించారు. చాలా ఇష్టంగా ఎంతో మమకారంగా వారి పాత్రలను ఒక చక్కటి చిత్రం గీసినంత చక్కగా వేశారనిపిస్తుంది. నది మెట్లు, ది రివర్ స్టేర్స్ అని 1884లో వచ్చిన కథలోని కుసుమ్ ఆమె బాలవితంతో 8 ఏళ్ళు. పోస్ట్ మాస్టర్ కథలో పాఠం చెప్పిన పంతులకి సంరక్షకురాలు అవుతుంది 12 ఏళ్ల రతన్. ఖాతా ది ఎక్సర్సైజ్ అనే బుక్లో 1891లో రాశారు. ఆ కథలో 7 ఏళ్ల ఉమా. అలాగే శుభ కథలోని పుట్టుమూగ సుభాషిణి, ఈమెకి పుట్టడంతోనే మాట లేదు, ఆమెను సుభాషిణి అంటారు. అలాగే ఒంటరి ట్రెండ్ అవుతాడు ఒక సంపాదకుడు, అతనికి తల్లి అవుతుంది అతని 6 ఏళ్ల బిడ్డ. భార్యను కోల్పోయి అతను బాధపడుతూ ఉంటే అతనికి తల్లిగా అతని బిడ్డ 6 ఏళ్ల ప్రభ. ఈ కుసుమ్, అలాగే ఉమా, శుభ, ప్రభ వీరు కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఈ ఆడపిల్లలందరినీ ఠాగూర్ చిత్రించిన తీరు చూస్తే ఎంత మమకారంతో ఎంత ఆప్యాయంగా ఒక తండ్రిలాగా తీర్చిదిద్దారు ఈ పాత్రని అనిపిస్తుంది. ఇక ఇంకో పాత్ర ఉంది, చారు శశి. ఈ అమ్మాయి కాస్త గారాబం ఎక్కువై కోపతాపాలు, ఈర్ష్యాసూయాలు దాచుకోలేని అమ్మాయి. అంటే అందరూ మంచి పిల్లల్ని, అమ్మాయిలందరినీ చక్కగా బుద్ధిమంతులనే గీశారని కాదు. ఇలాంటి ఒక పాత్ర అతిథిలో 9 ఏళ్ల చారు శశిని కూడా ఠాగూర్ చిత్రిస్తారు. వారి మురిపాలు, ముచ్చట్లు, కనురెప్పల్లో దాగిన కలలు, అలకలు, అహంకారాలు, ఇలా ప్రతి సంవేదనలో చిన్నారుల సజీవ బాల్య ప్రతీకలుగా రవీంద్రుల వారు మర్చారు. 16 ఏళ్ల తారాపద ఇందాక అనుకున్నటువంటి ఈ టాంత్రమ్స్ త్రో చేసే చారు శశి ఇద్దరు కూడా ఒకే చోట ఉండాల్సి వస్తుంది. తారాపద సంస్కారి, అన్వేషకుడు, అతను స్వేచ్ఛాజీవి. అతడు మన ఎంతగా కట్టిపడేస్తాడో ఈ చారు శశి తల్లిదండ్రులు కూడా అంతగా కట్టిపడేస్తారు. ఆ అబ్బాయిని వీళ్ళు అల్లుడిని చేసుకోవాలనుకుంటారు. వాళ్ళు జమీందారులు, ఇతను మామూలు అబ్బాయి. అతను జమీందారులు అయ్యిండి ఆ అబ్బాయిని అల్లుడిని చేసుకోవాలనుకుంటారు. అంత చక్కటి బుద్ధిమంతుడు, ప్రవర్తన బాగుంది, సంస్కారవంతుడు. ఈ అమ్మాయి ఏమో అతని వేణు విరగొడుతుంది, అన్ని వస్తువులన్నీ విసిరేస్తుంది, కాళ్ళతో కొడుతుంది, అరుస్తుంది, కోపము ఇవన్నీ ఉన్నాయి ఏమలో. 2 కోణాలు. చివరికి వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలని అనుకుంటారు. ఇద్దరు పెంపకంలోనే ఉన్నది పిల్లలు ఎలాగ ఎదుగుతూ వస్తున్నారని ఇద్దరు పాత్రల్ని ఒకే కథలో సమాంతరంగా ఠాగూర్ చిత్రిస్తారు. కానీ మనకు చారు శశి మీద కోపం రాదు, అలాగని తారాపద మీద కూడా కోపం రాదు. ఎందుకంటే తారాపద సరిగ్గా పెళ్లి రోజున పెళ్ళి వద్దు అనుకుని వెళ్ళిపోతాడు. ఆ రోజు కూడా మనకు కోపం రాదు. అదే అతని వ్యక్తిత్వం, ఈ అమ్మాయి వ్యక్తిత్వం. అలా కోపం రాకుండా వాటిని రాయగలడం అనేది రచయితగా ఠాగూర్ చేసినటువంటి ఒక అద్భుతమైన చమత్కారం. నాన్నలా నేను సంరక్షించవలసిన నా చిట్టి తల్లి నా బాగోగులు చూసే అమ్మలా ఎప్పుడు ఎదిగింది అని ప్రభ తండ్రి, అది ఇందాక మనం అనుకున్న ఎడిటర్, చాలా ఆశ్చర్యపోతాడు. ఓ శుభోదయన పొద్దున్నే లేచి, అరేరే ఈ పాప 6 ఏళ్ల నా కూతురు ప్రభ, నేను నాన్నను కదా, నేను చూసుకోవాలి, నేను సంరక్షించాలి నా బిడ్డని, కానీ నాకు అమ్మలాగా ఎప్పుడు మారింది, నాకు సంరక్షకురాలుగా ఎప్పుడు మారింది అని ఆశ్చర్యపోతాడు. అప్పుడు ఆ ఎడిటర్ గారికి జ్ఞానోదయం కలిగింది. కానీ అప్పటికే 6 ఏళ్ల ప్రభ పెద్ద మనిషి, అంటే పెద్దదైపోయింది, బాల్య మాధుర్యాన్ని కోల్పోయింది. 6 ఏళ్లకి ఆరిందాలాగా కుటుంబాన్ని చక్కదిద్దుతోంది. ఇక ఆమె బాల్యం అమ్మాయికి తిరిగి రాదు. ఆ తండ్రి గ్రహింపు ఒక్క ప్రభకే పరిమితం కాలేదు. ఎందరో పిల్లలు అచ్చంగాయలు, దాగుడు మూతలు ఆడుకోవాల్సిన పసితనంలో కుటుంబ బాధ్యతలు మోసే పెద్దవాళ్ళు అయిపోయారు.
చాలా సహజంగా వాళ్ళు బాల్యాన్ని వారు కోల్పోయారు. అతని ప్రశ్న అంటే ఈ సంపాదకుడి ప్రశ్న అనేక ప్రశ్నలు లేవనెత్తుతుంది. వాటికి సమాధానాలు ఆనాటి బెంగాల్ సమాజంలోని బాలికల స్థితిగతులలో ఉన్నాయి. వారిపై కట్టడి కట్టుబాట్లు, అవిద్య, బాల్య వివాహాలు, బాల వితంతువులు, బాలింత మరణాలు, శిశు మరణాలు, కుటుంబ బాధ్యతలు ఒక పక్క. మరోవైపు బెంగాల్ సాంస్కృతిక పునర్జీవనం వల్ల ఇంటా బయట చదువు సంస్కారాలతో ముడిపడి విస్తరిస్తున్న చైతన్య భారతమైనటి ఒక బాలికా ప్రపంచం ఒకటి. ఈ రెండిటి మధ్య బెంగాలీ బాలిక ఎదుగుతోంది. వాళ్ళందరినీ కూడా ఠాగూర్ చాలా చక్కగా తన కథల్లోకి ప్రక్షిప్తం చేశారు. అందుకే మనకి చారు శశి కోపాలపై, ఆమె విసురులపై మన కోపం రాదు. చాలా సంకుచితంగా పెరిగిన ఆమె పెంపకపు నేపథ్యం అర్థమవుతుంది. తనకేం కావాలో స్పష్టంగా తెలిసిన తారాపద మనకు ఒక కొలమానం అవుతాడు. భిన్న నేపథ్యాలు కలిగిన ఇద్దరిని సమాంతరంగా అర్థం చేసుకునే లాగా మనందరికీ ఒక నమూనానిచ్చి ఆ చిత్రణ చేసిన నైపుణ్యం మాత్రం రవీంద్రునిది. బాల్యాన్ని కోల్పోయిన పిల్లల్ని రాసినంత శ్రద్ధగా సూక్ష్మంగా పెద్దలలో వీడని బాల్యాన్ని నుంచి రవీంద్రనాథ్ ఠాగూర్ రాస్తారు. వారిలో ప్రధాన పాత్రలు స్త్రీలే. ఈ స్త్రీలు బాలికల్లా ప్రవర్తిస్తుంటారు. వారు మనకి నవలల్లో కనబడుతుంటారు. ఈ నవలలు కొన్ని మీరు చదివే ఉంటారు. చోకర్ బాలి నవల్లో కపటం ఎరుగని ఆశాలత కంటికి నలుసైన వినోదినితో అరమరికలు లేకుండా స్నేహం చేస్తుంది. ఇది అచ్చంగా కాబూలీవాలాతో స్నేహం చేసిన 5 ఏళ్ల మినీ లాంటి స్నేహం. కపటం లేదు తనకి. మంచి అమ్మాయి, పలకరిస్తుంది, సంతోషంగా ఉందని చేస్తుంది. ఆమె ఆ కథ గురించి మీకు తెలిసే ఉంటుంది. అలాగే ఏ పర్యవసనాలు ఊహించకుండా ఇలాంటి స్నేహమే గరే బైరీలో విమల చేస్తుంది సందీప్తో. అతను భర్తకి స్నేహితుడు. అతను ఈ అవగాహన రాహిత్యపు పర్యవసనాలతో బాగా ఎదుగుతుంది. తర్వాత ఇద్దరు నేర్చుకుంటారు. వాళ్ళు పెద్దవాళ్ళ శరీరంలో ఉన్న చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అయ్యేటట్టుగా ఒక సందర్భాలు కథలో వస్తాయనుకోండి. కానీ వాళ్ళలోనే ఆ బాలిక మనస్తత్వాన్ని ఠాగూర్ చాలా చక్కగా చేస్తారు. అలాగే వినోదిని చూసినప్పుడు ఇందాక మనం అనుకున్నటువంటి చారు శశి ఎవరైతే మొండిగా కోపతాపాలు, ఈర్ష్య, అసూయలు అనుకున్నది సాధించుకునేటువంటి ఒక మూర్ఖత్వం, ఇవన్నీ సరిదిద్దుకోకుండా ఎదిగిన అమ్మాయ ఆ చారు శశి పెద్దదైతే వినోదిని అవుతుందా అనిపిస్తుంది. అయితే ఈ నవల్లో అసలైన ఇంగ్లీష్లో చెప్పాలంటే స్పాయిల్డ్ బ్రాట్ డాక్టర్ మహేంద్ర. అతను స్వార్థభరిత ప్రవర్తన, అతి గారాబంతో ఇష్టాపూర్వకంగా ప్రవర్తిస్తూ ఎదగడానికి సిద్ధపడవనివాడు. తన చుట్టూ ఉన్న వారందరి జీవితాలను అతని ఆటకాయితనపు విషాద సుడిలో పడేస్తాయి. నచ్చిన బొమ్మ తనకే దక్కాలని హఠం చేసి పిల్లవాడి ఆ మహేంద్రలో కనపడతాడు. అది దక్కిన తర్వాత కాసేపు ఆడుకుని విరగ్గొట్టి పక్కన పడేసేవారి తీరు అది. ఆ ఆధిపత్యం, అహంకారం, తన మాటే నెగ్గాలన్న మక్కు పట్టుదల, సాటివారి పరిస్థితుల మనోభావాలను పరిగణించిన మూర్ఖత్వం మోతాదు మీరిన సంపత్లో కనపడుతుంది. సంపత్ గరే బైరీలోని స్నేహితుడు. అలాంటి పెద్దలలో ఎదగని పిల్లల మనస్తత్వాలను ఠాగూర్ ఎంతో సున్నితంగా స్పష్టంగా చిత్రీకరించారు. అంతెందుకు, సంపాదకుడు తన 5 ఏళ్ల పాప తనకు సంరక్షకురాలైందని గ్రహించకపోతే ఆయన ఎప్పటికీ అలాగే ఉండేవాడు. ఆయనలో ఎదగడం మొదలుపెట్టింది ఎప్పుడైతే ఆయన గ్రహించాడో, నా బిడ్డ నాకు సంరక్షకురాలైంది, నేను ఆమెకు తండ్రిని, ఆమె నాకు తల్లి కాదు, ఆమె చిన్న పాప, చిన్నతనాన్ని నేను ఆ గ్రహింపు రావడం అనేది అందరి పాత్రల్లోనూ ఉండదు, మనలోనూ ఉండదు. ఇక చదువుపై ఠాగూర్ రాసిన కథలన్నీ కూడా శాంతినికేతన ప్రభావంతో వచ్చాయా అని మనం అనుకుంటాం. కానీ చదువు గురించి ఠాగూర్ రాసిన కథల్లో ముఖ్యమైనవన్నీ కూడా శాంతినికేతానికి ముందే వచ్చాయి. ఎక్సర్సైజ్ నోట్బుక్, పోస్ట్ మాస్టర్, ఇవి 2 బాలికా విద్యల గురించి అయితే, శాంతినికేతన్ వచ్చిన తర్వాత వచ్చిన చిలకమ్మ చదువు 1918లో
విద్యా విధానంపై ఒక వ్యంగ్యాస్త్రం. ఈ కథ మీ అందరికీ తెలిసే ఉంటుంది. అలాగే నూతన్ పుతుల్ అంటే సరికొత్త బొమ్మలు, అవి కాలానికి అనుగుణంగా మన స్కిల్స్ని, నైపుణ్యాలని ఎలా పెంచుకోవాలో, మార్చుకోవాలో ఠాగూర్ దాంట్లో చర్చిస్తారు. అలాగే బడంటే అల్లరి పిల్లలు ఉంటారు, వాళ్ళు ఎలుకల విందు, ఇదురేర్ బోజ్ అని ఒక కథ ఉంది. దాంట్లో వాళ్ళ టీచర్ని టీజ్ చేసేటువంటి పిల్లలు చివరికి వాళ్ళని ఆ ఉపాధ్యాయుడు ఎలాగా ట్రీట్ చేస్తాడు, వాళ్ళ అల్లరిని సన్మార్గంలోకి ఎలా తీసుకొస్తాడు, వాళ్ళతో స్నేహం ఎలా చేస్తాడు, మార్గంలోకి తీసుకురావడం కాదు, ఆ అల్లరి పిల్లలతో ఆ ఉపాధ్యాయుడు స్నేహం ఎలా చేస్తారు అనేది ఒక కథ. అలాగే పిల్లల ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్నో అంశాలన్నింటినీ కూడా ఠాగూర్ ప్రతి చోట వాడతారు. దాంట్లో ఒక కథ ఇచ్ఛాపూరణ్. ఇచ్ఛా ఠాకురాణి అనే దేవత ఆకాశంలో తిరుగుతూ ఉంటుందంట. అంటే మన తదాస్తు దేవతలాగా మనం ఏదైనా కోరిక కోరగానే ఆ కోరిక తీర్చేస్తుందంట. అలాగే ఇద్దరు ఉన్నారు, తండ్రి కొడుకులు. తండ్రి పేరు సుబల్, ఆయన చాలా బలహీనంగా ఉంటాడు. కొడుకు పేరు సుశీల్, ఆయన చాలా కొంటెవాడు. ఇలా పేర్లు పెట్టడంలోనే చాలా హాస్యపూర్వకమైన ఒక సటైర్తో పెడతారు. వాళ్ళిద్దరూ ఒకరోజు అనుకుంటారు, తండ్రి అనుకుంటాడు, నేను చిన్నపిల్లవాడిని అయిపోతే హాయిగా చెట్లు ఎక్కేవాడిని, ఆనందంగా ఆడుకునేవాడిని, ఈ మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నానని తండ్రి అనుకుంటాడు. కొడుకు అనుకుంటాడు, రోజు స్కూల్కి వెళ్ళాలి, కషాయం స్కూల్ ఎగ్గొట్టడానికి కడుపు నొప్పి అని చెప్తే కషాయం తాగమంటున్నారు, నేనే పెద్దాళ్ళని అయిపోతే ఈ కష్టాలన్నీ ఉండవు, నేను పెద్దాళ్ళని అయిపోతే బాగుండని ఆయన అనుకుంటాడు. అదే టైంలో ఇచ్ఛా ఠాకురాణి గారు ఆకాశంలో వెళ్తూ ఉంటుంది, ఇద్దరికి హాంఫట్ అని ఇచ్చేస్తుంది. సో ఈయన అవుతారు. ఈ స్విచ్ బిహేవియర్ అనేది మనం తర్వాత చాలా సినిమాల్లో చూసాము. కానీ ఇది చాలా తమాషాగా, అలాగే పిల్లల సాహిత్యంలో, పిల్లల కథల్లో ఉండేటువంటి వాటిని తీసుకొని ఆయన స్టోరీ లాగా రాస్తారు. సో ఆ ఒక రోజు అంటే తండ్రి శరీరంలో కొడుకు, కొడుకు శరీరంలో తండ్రి, ఒక రోజులో ఏం జరిగింది, పెద్దల కష్టాలు పిల్లలు, పిల్లల కష్టాలు పెద్దలు అర్థం చేసుకునేటట్టు రాసిన కథ చాలా హాస్యపూర్వకంగా ఉంటుంది. ఇది కూడా శాంతినికేతన్కి ముందు వచ్చిన కథ. అలాగే పిల్లల ప్రపంచంలో ఉన్నటువంటి పాత్రలు కానీ లేకపోతే ఇవన్నీ కూడా ఠాగూర్ కొత్త రూపంతో పరిచయం చేస్తారు. అట్లాంటిది మనందరికీ తెలిసిన స్వర్గం. స్వర్గం అంటే మనకు తెలుసు, అంటే అక్కడికి వెళ్తే ఇంద్రుడు ఉంటాడు, ముగ్గురు అమ్మాయిలు ఉంటారు, చక్కగా డ్యాన్సులు ఉంటాయి. కానీ ఈయన స్వర్గం అది కాదు. ఈయన స్వర్గం పనిమంతుల స్వర్గం, అదని పొరపాటు స్వర్గం అంటాడు. ఆ పొరపాటు స్వర్గంలోకి సరిగ్గా స్వర్గంలో ఉండాల్సినటువంటి వాడు ఒకడు వెళ్తాడు, కళాకారుడు. ఆయనకి బద్ధకం, పని చేయడానికి ఉండదు. ఇటువంటి పూర్తిగా మనకంటూ ఉన్నటువంటి ఒక స్వర్గం అనేటువంటి ఒక భావనని కొత్త అర్థంతో ఆయన పరిచయం చేస్తారు. ఈ కథ మీ అందరూ చదివి ఉంటారు. ఇది వర్కర్స్ ప్యారడైస్ అని కూడా ట్రాన్స్లేట్ చేశారు, రకరకాల పేర్లతో ఇది ఉంది. అలాగా చిన్ననాటి కథల లోకంలో బందీ అయిపోయిన ఒక రాజకుమారుడు ఉంటాడు, పరీర్ పరిచయ్ అనే కథలో. అతను ఎంతగా ఆ కథలను నమ్ముతాడంటే, అంటే ఇతను ఇంకా చిన్నపిల్లాడిలాగానే ఉన్నాడు, రాజకుమారుడు అవుతాడు, రాజు అవ్వాలి, నెక్స్ట్ మహారాజు అవ్వాలి, ఆయనకు మహారాణి గారు కావాలి. మహారాణి కావాలంటే నేను ఒక అప్సరసనే పెళ్లి చేసుకుంటానంటాడు. అప్సరస ఎక్కడ దొరుకుతుంది? ఇక ఎవరో ఒకరు, ఒక మంత్రి గారికి కొడుకుంటాడు కదా ఇప్పుడు కూడా, ఆయన చెప్తాడు, నేను అప్సరసను చూశాను, అడవిలో ఉంది, అక్కడ సరస్సు దగ్గర వచ్చి రోజు నీళ్లు తీసుకుని వెళ్తుంది. అవును, కరెక్టే, జగదేక వీరుని సినిమాలో కూడా అట్లాగే అయింది. అప్సరసలు పున్నమి రోజున సరస్సు దగ్గరికి వస్తారు. ఈ రాజకుమారుడు ఎంత బాగా నమ్ముతాడంటే, అంటే ఇక్కడ కూడా మళ్ళీ పెద్దవాడైనా మహారాజు కాబోతున్న చిన్నపిల్లాడిలాగా మిగిలిపోయిన ఒకటి స్టోరీ అనమాట. నిజానికి అక్కడికి ఒక రోజు ఒక గెజినవుతి నీళ్లు పట్టుకోవడానికి వస్తుంటుంది. సో ఈయన ఏమనుకుంటాడంటే, ఈ మంత్రి కొడుకు ఎప్పుడు కూడా తెలియగలడు కాబట్టి, ఆమె ఇప్పుడు ప్రస్తుతం వేరే రూపంలో ఉంది, మీరు మాటలు పలకరిస్తే అదృశ్యం అయిపోతుంది, ఆమె అప్సరస కానీ ఇప్పుడు ఆ రూపంలో ఉంది, ఆమె నిజ రూపం ఎప్పుడో చూపిస్తుంది అంటారు. సరే ఈమెను తీసుకొస్తాడు, పెళ్లి చేస్తాడు. మిగిలిన అందరికీ తెలుసు ఆవిడ అప్సరస కాదు, ఆవిడ మామూలు సంతాలు యువతి, గిరిజన యువతి, ఒక పెద్ద పువ్వు పెట్టుకుని ఉంటుంది. ఆవిడకి అర్థం కాదనమాట ఎంతసేపు జరుగుతున్నా. నీ నిజ రూపం ఎప్పుడు చూపిస్తావు, నీ నిజ రూపం ఎప్పుడు చూపిస్తావు అని అడుగుతూ ఉంటాడు ఈ రాజకుమారుడు. వాళ్ళు అలా వాయిదా వేస్తుంటాడు. మొత్తానికి ఏదో పెళ్లి చేసుకున్నారు కదా, వాళ్ళ అమ్మ నాన్న హ్యాపీ. కానీ చివరికి ఒకరోజు సరిగ్గా తట్టుకోలేక ఒక పున్నమి రోజున ఫ్లవర్స్ అంటే పారిజాతం పూలు అన్నేసి మొత్తం అందరినీ పిలిచి ఇలాంటి ఒక వేదిక మీద ఇక ఆవిడ నిజరూపం చూపిస్తానని చెప్తుంది. తీరా వస్తే ఆమె రాదు. ఏమైందంటే మళ్ళీ చెప్తాడు ఆ మంత్రి గారు, ఆమె అదృశ్య రూపంలో ఉంది, అప్సరస కదా.
సో ఇది ఇందాక అనుకున్నట్టుగా పెద్దవాడైనా పిల్లాడిగా మిగిలిపోయిన ఒకటి కథ. ఇది పిల్లల సాహిత్యంలో నుంచి ఠాగూర్ తీసుకున్నటువంటి ఎంతో సరదాగా, అంటే ఇది ఉపన్యాసం ఇవ్వకుండా ఇదిగో ఇంత పెద్దవాడైనా ఈ పిల్ల చేష్టలు మానలేదా అని తిట్టకుండా మనకి ఒక మంచి మంచి అందమైన కథల్లో ఠాగూర్ చెప్పారు. ఇలా అడుగడుగున పిల్లల లోకంలోంచి అభూత కల్పనలు, అద్భుత సాహసాలు ఠాగూర్ కథల్లో కనిపిస్తాయి. రాకుమారులు, రాకుమార్తెలు, ఇచ్ఛాపూరన్ ఠాకూరాణీలు, నిద్రాదేవతలు, అప్సరసలు, యక్షులకు కొదవేలేదు. ఇక కుతంత్రాలు, కుట్రలు, మంత్రాంగాలు, గూడుపుటాణీలు, వాటిని భగ్నం చేసే చాతుర్యం కలిగిన కథానాయకులు కూడా ఠాకూర్ కథల్లో ఉంటారు. కానీ వీళ్ళందరూ కూడా ఠాకూర్ యొక్క ఆయన కోరిన విధంగా వారు ప్రవర్తిస్తారు. వీరు మనం విన్నవాళ్ళు కాదు. ఇంద్రుడు అంటే ఠాకూర్ మనం విన్న ఇంద్రుడు కాదు, ఆయన దగ్గర వేరే ఇంద్రుడు ఉంటాడు, అలా అన్నమాట. బెంగాలీ సంస్కృతిలోని పిల్లలకే చెందిన జానపదాలు, ఆటలు, పాటలు ఎన్నో వీరి రచనల్లో ఒదిగిపోతాయి. ఇందాక సుహాసిని గారు చెప్పారు 2500 పాటలు ఆయన రాశారు అని. ఇప్పుడు బెంగాలీ సాహిత్యానికే కాకుండా మన భారతీయ సాహిత్యానికి, ప్రపంచ సాహిత్యానికి కూడా ఆయన అందించినవన్నీ కూడా భాగమైపోయాయి. కానీ ఆయన ఒక్కటొకటి జాగ్రత్తగా మనం సముద్ర పొడ్డున గవ్వలు ఏరుకున్నట్టుగా ఏరుకుని వాటిని పదిలిపరిచారు. జానపదాలు, ఆటలు, పాటలు అన్నీ ఉంటాయి. సంపెంగ పువ్వులుగా మార్చేస్తారు. ఒకసారి ఇది మరి మామూలు కథే. ఒక సవితి తల్లి వస్తుంది, మొదటి భార్య రాజుగారి రెండో భార్య, ఆమె మొదటి భార్య చనిపోతుంది. ఆమె సవితి తల్లిగా వచ్చిన ఆవిడ ఆ 7 రాజకుమారుల్ని సంపెంగ పువ్వులాగా మార్చేస్తుంది. అడవిలో సంపెంగ పువ్వులు అవుతారు. వాళ్ళని మళ్ళీ రాజకుమారులను చేసి వాళ్ళకి రాజ్యం అప్పించాలి. ఆ పని ఆ సంపెంగ పువ్వుల చెల్లెలు పరువులు చేస్తుంది. ఇది బెంగాలీ పిల్లల సాహిత్యంలో ఒక సుప్రసిద్ధమైన కథ. అంటే మనకు కూడా ఉంటాయి కదా, బాలరాజు కథ, బాలనాగమ్మ కథల్లాగా 7 సంపెంగ పువ్వులు చెల్లెలు కథ సుప్రసిద్ధమైన పిల్లల కథ. సరే, ఇప్పుడు నీకు పారుల్ కథ చెప్పాను. పారుల్ ప్రస్తావన వస్తే మీకు అమల్ గురించి చెప్పాలి. అమల్ 8 ఏళ్లవాడు. అమల్ అనడం కన్నా పోస్ట్ ఆఫీస్ నాటకం అంటే మీ అందరికీ గుర్తొస్తుంది. అమల్ పోస్ట్ ఆఫీస్ నాటకంలోని ప్రధాన పాత్ర. కోలుకొని జబ్బుతో పడిన అమల్ ఇక ఆఖరి రోజుల్లో ఉన్నాడు. ఆ అబ్బాయి అమ్మా నాన్నలను కోల్పోయాడు. వారి వివరాలు మనకేం తెలీదు. ఒక మాధవ్ అనే వారి బంధువు పెంపుడు తండ్రి అయ్యాడు. ఆయన సంరక్షణలో ఈయన ఉన్నాడు. ఒక గాలి వెలుతురు సోకని గదిలో ఉండడమే అతనికి చికిత్స, వేరే చికిత్స ఏమీ లేదని చెప్పాడు వాళ్ళ డాక్టర్. సో అన్నీ గాలి వెలుతురు లేకుండా కిటికీలన్నీ బంధించేసి ఒక గదిలో కూర్చోబెట్టారు. అక్కడున్న ఒక కిటికీ రోడ్డు వైపు ఉంది. ఈ అబ్బాయి పిల్ల చేస్తలు కదా, కొంచెం తలుపు తీసి దారిన పోయే వాళ్ళందరితో స్నేహాలు చేశాడు. అలా గదికే పరిమితైపోయిన ఆ పిల్లవాడి కథ అమల్. అక్కడి నుంచి వెళ్ళే పెరుగమ్మే వ్యక్తిని, పూలమ్మే సుధా అనే పాపని, కావలివాడుని, అలాగే జాఫర్ అనే వ్యక్తిని, గ్రామాధికారిని అందరినీ పలకరిస్తాడు. ఈ బాబాయికి అంటే ఈ మాధవ్ దత్తాకి వాళ్ళ పెంపుడు తండ్రికి ఈ జాఫర్ అంటే ఇష్టం లేదు. ఎందుకంటే జాఫర్ అంతా దేశాలని తిరుగుతూ కొంచెం జ్ఞానం ఉన్న మనిషి, అతనంటే ఇష్టం లేదు. అందుకని అతడు మారువేషంలో ఫకీర్లాగా వస్తాడు. జాఫర్ లాగా వస్తే అలౌ చేయట్లేదు అని చెప్పి, కానీ పిల్లవాడితో స్నేహం కొనసాగిస్తాడు. ఆ పిల్లవాడికి ఇంకేమీ ట్రీట్మెంట్ లేదు, అన్నీ మూసేసి జస్ట్ ఆ రూమ్లో కూర్చోబెడతారు. గాలాడినా చచ్చిపోతారని చెప్తారు. ఇంతలో ఆ కిటికీలోంచి అతనికి దూరంగా ఒక పోస్ట్ ఆఫీస్ కనపడుతుంది. అది కొత్తగా వస్తుంది ఆ ఊళ్ళో. సో అదేంటి అని అంటే పోస్ట్ ఆఫీస్. ఏంటి ఆ పోస్ట్ ఆఫీసు? అక్కడికి రాజుగారు పిల్లలందరికీ ఉత్తరాలు రాస్తున్నారు. మరి నేను పిల్లవాడిని కదా, నేను ఇక్కడ ఉన్నానని తెలుస్తుందా రాజుగారికి? నాకు ఉత్తరం వస్తుందా అని అడుగుతారు. ఎందుకు రాదు? వస్తుంది. సో నాకు ఉత్తరం వస్తుంది, ఈరోజు ఉత్తరం వస్తుంది, రేపు ఉత్తరం వస్తుంది, రాజుగారి నుంచి ఉత్తరం వస్తుందని అబ్బాయి ఎదురు చూస్తూ ఉంటాడు. రోజు పోస్ట్ ఆఫీస్ వైపు చూస్తుంటారు. ఎలాగ మర్చిపోతారా, నేను ఈ లోపల ఉన్నాను, రాజుగారి ఉత్తరం నాకు రాలేదని. చివరికి ఆ ఊరిలో ఉన్నటువంటి ముఖ్య అంటే గ్రామాధికారి మామూలుగా ఉంటారు కదా, పిల్లవాడని కూడా చూడకుండా ర్యాగ్ చేస్తాడు. ఒక తెల్ల కాగితం తీసుకొచ్చి ఇదిగో రాజుగారు ఉత్తరం రాశారు. పాపం ఈ పిల్లవాడు ఎంత చిన్నవాడంటే వాడికి చదువు కూడా రాదు, ఇంకా అక్షరాలు కూడా రావు. ఆ పిల్లవాడికి అమల్కి 8 ఏళ్ళు, ఇంకా చదవడం రాదు.
చూపిస్తాడు, దూరంగా చూపిస్తాడు. ఏముందంటే ఊరికి ఏదో చదువుతుంటాడు, తెల్ల కాగితం అది. వీళ్ళందరికీ కోపం వస్తుంది, పెద్దవాళ్ళందరికీ, ఎందుకు ఇలా చిన్నపిల్లని అలా మోసం చేస్తున్నారు అంటే. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు మన పెద్దవాళ్ళ పిల్లల్ని మోసం చేసేవారు. సో ఆ తెల్ల కాగితం చూపిస్తూ ఉంటాడు. ఆ పిల్లవాడు ఉత్తరం వచ్చింది నాకు రాజుగారి నుంచి అని. అలా వీళ్ళని టీజ్ చేస్తున్నప్పుడు నిజంగానే రాజుగారి దగ్గర నుంచి ఒక బంట్రోత్ వస్తాడు, వార్తాహరుడు వచ్చేసి, ఇవాళ రాత్రి రాజుగారు వస్తున్నారు నిన్ను కలవడానికి అంట. వెంటనే వాళ్ళ పెంపుడు తండ్రి అంటాడు, రాజుగారు మన ఇంటికి వస్తున్నారు, అయితే ఏం అడుగుతావు? సో ఇంత లోపల డాక్టర్ వస్తాడు, రాజవైద్యుడు. రాజుగారు వచ్చే ముందు రాజవైద్యుడు వస్తాడు. రాజవైద్యుడు, ఏంటి పిల్లవాడిని ఇలాగా చీకట్లో పెట్టేశారు, గాలి వెలుతురు ఆడకుండా, ముందు కిటికీలన్నీ తెరిచేసేయండి, తలుపులని తెరవండి, తెరలన్నీ తీయండి, గాలి ధారాళంగా రావాలి, బాబు బాగుపడాలంటే. పిల్లవాడికి ఇష్టమైన మాట అది. సో చాలా హుషారు వస్తుంది. పెంపుడు తండ్రి అడుగుతాడు, ఏమని అడుగుతావు? రాజుగారు వస్తే, రాజుగారు మన ఇంటికి వస్తున్నారు నిన్ను చూడటానికి, ఏమడుగుతావు అంటే, నన్ను పోస్ట్ మ్యాన్ చేయమని అడుగుతాను. నేను ఇంటింటికి వెళ్ళి అందరికీ కబుర్లు చెప్తాను, అందరికీ సందేశాలు తీసుకెళ్తాను, సంతోషాలను పంచుతానంట. ఈయన అంటాడు వాళ్ళ బాబాయ్, నువ్వు ఒట్టి వెర్రిబాగులు వాడివి, రాజుగారు వస్తున్నారు, మన పరిస్థితి చూసావు కదా, కాస్త ఇళ్ళు వాకిళ్ళు ధనం సంపదలు అడగమంటాడు. అది తేడా. సరే, కాసేపటికి ఆ అబ్బాయికి కళ్ళు మూతలు పడతాయి. ఈ సుధా అంటే ఒక అమ్మాయితో మాట్లాడుతూ ఉంటాడు. ఆ అమ్మాయిని ఎప్పుడు వీడు అడుగుతూ ఉంటాడు, ఇప్పుడు పరుల్లాగా, అంటే పరులు అంటే ఇందాక మనం చెప్పుకున్న 7 సంపెంగ పూల్లో మనుషులుగా చేసినటువంటి చెల్లెలు, ఆ పరుల్లాగా నన్ను నువ్వు కాపాడుతావా, పరుల్లాగా నన్ను గుర్తుపెట్టుకుంటావా అంటాడు. ఈ అమ్మాయి చాలా ఏమంటారంటే ఇండిపెండెంట్ అనమాట. నేను పరుల్ని కాదు, నేను సుధని, నేను పువ్వులు అమ్మే సుధని అంటాడు. సరే, ఈ అమ్మాయి మళ్ళీ సాయంకాలం పువ్వులు తీసుకొచ్చేసరికి ఈ అబ్బాయి కళ్ళు మూతలు పడుతూ ఉంటాయి. అప్పుడు ఆ పువ్వులు ఇచ్చి, నేను సుధలాగానే అమల్ని గుర్తుపెట్టుకున్నానని చెప్పండి అంటుంది. ఆ ఒక్క సెంటెన్స్లో పాస్ట్ టెన్స్ వాడి ఠాగూర్ ఆ పిల్లవాడు చనిపోయాడని చెప్తాడు. ఇది ఠాగూర్ రాసిన నాటకాల్లో చాలా మార్మికతతో రాసిన నాటకం అంటారు. అంటే దీని రకరకాల విశ్లేషణలు ఉన్నాయి. ముఖ్యంగా ఇది చెప్పిన రాజుగారు రాజు కాదని దేవుడని, మృత్యు అని, తర్వాత ఆ బాబు ఇప్పుడు మృత్యు దీంట్లో ఉన్నాడు కదా. ఇటువంటి రకరకాల విశ్లేషణలని, గంభీరమైన లోతైన విశ్లేషణలని జరుగుతాయి. కానీ ఇక్కడ ఒక పిల్లవాడు చుట్టూ జరిగినటువంటి ఇది ఈ నాటకం ఠాగూర్ గీతాంజలి కన్నా ముందు వచ్చింది. ఇది 1912లో బెంగాలీలో వచ్చింది. అది వెంటనే ట్రాన్స్లేట్ అయ్యి ఇంగ్లీష్లో మొదట ఐర్లాండ్లో అంటే WB ఈట్స్ వాళ్ళ వేదిక మీద మొదట ఈ నాటకాన్ని వేశారు. అయితే జీవితానికి మరణానికి మధ్యన ఒక లోతైన ప్రతీకాత్మక సంభాషణగా భావిస్తారు. వినడానికంతా ఏదో పిల్లల కథలా ఉంది, కానీ మనకి ఇందాక అన్నారు ఠాగూర్ మిస్టిసిజం, మార్మికత అని. ఈ పిల్లల కథలో ఆయన చావు పుట్టుకల గంభీరమైన తాత్విక చర్యకు ఠాగూర్ ఎంచుకున్న మాధ్యమం మరణశయ్య మీద ఉన్న చిన్న పిల్లవాడు. జీవితం నవ్వుతుంది, మరణపు గిలక్కాయను ఆడిస్తూ పరుగులు పెడుతున్న చిన్నపిల్లాడిలా పోయమ్స్ ఆన్ లైఫ్లో ఠాగూర్ అంటారు. రవీంద్ర సాహిత్యం విశ్వవ్యాప్తంగా ఆదరణ పొందింది అనగానే ఆ ఆదరణ ఎలా లభించింది అని మనం అనుకుంటే ఎవరైనా చటుక్కుని చెప్తాం, గీతాంజలి వల్ల. గీతాంజలికి నోబెల్ పురస్కారం వచ్చింది మొదలైనవని చెప్తాం. కానీ గీతాంజలి కన్నా ముందు, అంటే గీతాంజలి 1913లో నోబెల్ బహుమతి వచ్చింది. దానికన్నా ముందు పోస్ట్ ఆఫీస్ నాటకం యూరోప్ని జయించింది. శిశు కవితల ఇంగ్లీష్ అనువాదం ఇది ఠాగూరే చేశారు స్వయంగా, ది క్రెసెంట్ మూన్ అని. తర్వాత మేరీ మూర్ గారు ఫ్రెంచ్ అనువాదం చేశారు క్రెసెంట్ మూన్ని. క్రెసెంట్ మూన్ మొత్తం యూరోప్ని, మొత్తం పాశ్చాత్య ప్రపంచాన్ని ఠాగూర్ని పరిచయం చేసింది. బెంగాలీ కలం మొదట పోస్ట్ ఆఫీస్తో క్రెసెంట్ మూన్తో ఠాగూర్ని తీసుకెళ్ళింది. ఆ తర్వాత గీతాంజలి వచ్చింది. ఈ రెండింటి అంశాలు మానవులైన వారిని ఎవరినైనా స్పృశించగలిగేవి, అవి అందరికీ చెందినవి. ఇవి నేననట్లేదు. 1913లో గ్లోబ్ పత్రిక ప్రశంసలు కురిపించింది.
అంటే గీతాంజలి మేధావులది, తాత్వికులది, గంభీరమైనది, పెద్దవాళ్ళది. కానీ చిన్నపిల్లల మాధ్యమంగా తీసుకొని ఠాగూర్ రాసినటువంటి ఈ శిశు, ఇందాక మా అన్నారు 1901లో బెంగాల్లో రాశారు. తర్వాత క్రెసెంట్ మూన్ పేరిట 1912లో ఇంగ్లీష్లోకి, అదే ఏడాది మేరీ మూర్ గారు ఫ్రెంచ్లోకి ట్రాన్స్లేట్ చేశారు. అది ఈ క్రెసెంట్ మూన్, అలాగే పోస్ట్ ఆఫీస్, గీతాంజలి కన్నా ముందుగా ఠాగూర్ని విశ్వవ్యాప్త రచయితను చేసింది. బెంగాలీ సాహిత్యాన్ని, భారతీయ సాహిత్యాన్ని విశ్వవేదిక మీద తీసుకెళ్ళిన విషయం బాల్యం. అది బాల్యం కథన మూలకమైనటువంటి రవీంద్ర సాహిత్యపు ఇంద్రజాలం, చమత్కారం. మరొకసారి గ్లోబ్ వాళ్ళ ప్రశంసను మళ్ళీ చదువుతాను. ఆ రెండింటి అంశాలు మానవులైన వారెవరినైనా స్పృశించగలిగేవి, అవి అందరికీ చెందినవి. ఠాగూర్ గోరా నవల్లో ఒక అనాథ ఐరిష్ పిల్లవాడిని తీసుకొచ్చి సాంప్రదాయ కులీన పద్ధతుల్లో పెంచి ఆయనకి బ్రహ్మజ్ఞాన ఉన్నటువంటి ఒక అమ్మాయితో, ఇద్దరితో హిందూ బ్రహ్మ సమాజపు డిస్కషన్స్ వగైరాలన్నీ చాలా లోతుగా జరుగుతాయి. అవన్నీ కూడా చాలా గంభీరమైనవి. సో వాటి పరిమితులు ఉన్నాయి, అర్థం కావు. నా బోటాళ్ళు కూడా చదివినా అర్థం కాకపోవచ్చు. కానీ ఒక అమల్, ఒక ఫతిక్ చక్రవర్తి, లేకపోతే ఒక మిలి, వీరందరినీ కూడా అర్థం చేసుకోవడానికి మనం మామూలు మనుషులమైతే చాలు. మన ఇంట్లో బిడ్డలు ఉంటారు. మనం ఒక తల్లికి, అమ్మకి ప్రేమను చూసాం, కోపాలను చూసాం, తాపాలను చూసాం, నిరాదరణ చూసాం. వీటన్నీ చూడడం వల్ల ఇవి తొందరగా స్పృశించగలిగాయి. దే టచ్ దేర్ హార్ట్. అవి అందరికీ చెందినవి అని గ్లోబ్ పత్రిక ప్రశంసించింది. గీతాంజలి మనకు అర్థం కాకపోవచ్చు, కానీ ఒక ఫతిక్ చక్రవర్తిని అర్థం చేసుకోవడానికి మనమైతే చాలు. ఒక గొప్ప తాత్వికులము, ఒక అనాలిసిస్లో అక్కర్లేదు. ఎటువంటి మిస్టిసిజము అంటే ఇప్పుడు ఇందాక రాజుగారంటే దేవుడు లేకపోతే మృత్యువు అనుకుంటూ వివరణలు ఇవ్వాల్సిన అవసరం లేకుండానే పోస్ట్ ఆఫీస్ మనల్ని కదిలించేస్తుంది. మరణశయ్యపై ఉన్న పిల్లవాడితో మనందరం ఎలా ప్రవర్తిస్తున్నాము, ఏం జరుగుతుంది. అలాగే ఒక గ్రామాధికారి, పోస్ట్ ఆఫీసు, ఇవన్నీ వాడి కళలు ఎలా ఉన్నాయి, చనిపోయే పిల్లవాడు మరణాన్ని ఎలా తీసుకున్నాడు, నేను అమల్లాగా నా మరణాన్ని తీసుకోగలనా అన్న ప్రశ్న దగ్గర నేను ఆగుతూ ఉంటాను అప్పుడప్పుడు. అంత ధైర్యంగా, అంత క్రియేటివ్గా కలలు కంటూ మరణం వైపు వెళ్ళగలనా అని చెప్పి మళ్ళీ చెప్తాను. పోయమ్స్ ఆఫ్ లైఫ్లో ఠాగూర్ గారు అన్నమాట, జీవితం నవ్వుతోంది, మరణపు గిలక్కాయను ఆడిస్తూ పరుగులు పెడుతున్న చిన్న పిల్లాడిలా. పిల్లల మనస్తత్వాన్ని, స్వభావాలను, ప్రవర్తనను సూక్ష్మంగా తెలిసిన ఠాగూర్ బాల్యాన్ని చిత్రీకరించడంలో అద్భుతమైన నైపుణ్యాన్ని చూపిస్తారు. ఈ బాల్య ప్రధాన రచనలన్నీ పిల్లల కోసం రాసినవి కాదు, వారి చుట్టూ ఉన్న పెద్దలకు పిల్లలతో చెప్పించిన పాఠాలు. ఒకసారి 6 ఏళ్ల క్రితం పిల్లల కోసం ఠాగూర్ రచనలు ట్రాన్స్లేట్ చేద్దామని కూర్చున్నాను. నేను ఒక 8 కథలు చేశాను. ఏ కథ చూసినా కూడా ఇది పిల్లల కోసం రాసింది కాదు, ఇది నా కోసం రాసింది, ఇది పిల్లల కోసం రాసింది కాదని పక్కన పెడుతూ వచ్చాను. ఒక పోస్ట్ ఆఫీస్ నాటకాన్ని అక్కడ ఆడుకుంటున్న పిల్లలకి ఎలా చెప్పాలి? 8 ఏళ్ల పిల్లాడు చనిపోబోతున్నాడు. ఆ కథని ఆ పిల్లలకి నేను తరగతిలో చెప్పగలనా? అది పిల్లల కోసం రాసింది కాదు, అది నా కోసం రాసింది. ఒక ఫతిక్ చక్రవర్తిని పిల్లలకి ఎలా పరిచయం చేయాలి? లేకపోతే ఒక నీతాయిని నేలమాళిగలో వేసిన ఒక పిల్లాడిని పిల్లలకి ఎలా పరిచయం చేయాలి? ఇవన్నీ పిల్లల కోసం రాయలేదు, ఇవి నా కోసం రాశాడు ఠాగూర్. సంపత్తి సమర్పణలోని కథాంశం నీతాయి అమాయకపు మమకారం కాదు. వాళ్ళ తల్లి చనిపోయింది అతని వైద్యం అందించక, అయినా పరిగెత్తుకుని మళ్ళీ ఆ తాతగారి దగ్గరికి వెళ్ళాడు నీతాయి. ఎంత అమాయకుడు, వెర్రిబాగులు వాడు. తాతకి ఎందుకు చెప్పారు? బావ, తాత నేనే నీ మనవణ్ణి వచ్చాను, మీ కొడుకు దగ్గర నుంచి పారిపోయి వచ్చానని ఎందుకు చెప్పలేకపోయాడు? ఆ పిల్లాడు ఎంత అమాయకుడు, ప్రాణం కోల్పోయాడు. అతని అక్కడ కథాంశం ఆ పిల్లాడి అమాయకత్వమో లేకపోతే తెలియనితనమో కాదు, ఆ తాతయ్యలో కరుడు కట్టిన స్వార్థపరిత లోబిగుణం. అలాగే ఫతిక్ చక్రవర్తి అక్కడ కథాంశం ఇంటి మీద బెంగ కాదు, అతని పట్ల అతని కుటుంబ నిరాదరణ. తల్లి అతన్ని బాగా కొడుతుంది, మనం కూడా కొడుతుంటాం, కొట్టే తల్లులు ఉంటాం చాలామందిని. తల్లి అనగానే గోరుముద్దలు తినిపించే అమ్మే కాదు, బాగా
అమ్మా నాన్నలు అందరం కూడా కొడుతూ ఉంటాం. ఆ పిల్లాడు ఎలా ఫీల్ అవుతాడు, అదే ఆయన కథ. అటువంటి పిల్లలు ఎంతమందిని ఆయన చూశారు. అయితే మాత్రం ఏంది, రాసింది రవీంద్రనాథ్ ఠాగూరు. అంత బీభత్సంగా నీతాయిని నేలమాళిగలో భూభత్సం చేయించాలా, భూస్థాపితం కానివ్వాలా, ప్రమాదం సూచించవచ్చు కదా. అంత దారుణంగా ఫతిక్ కన్నుమూయాలా, అమల్ బతికిస్తే ఏమయ్యేది, రాజవైద్యుడు కూడా వచ్చాడు. జనల మరణాలకు మడుమ జీవితంపై ఒక తాత్విక ప్రతీక అయిన అమల్కు మరణం అవసరమా? ఎంతటి కరుడు కట్టిన హృదయంలోనైనా కరుణార్ధతను తట్టి లేపగలిగే శక్తి పసితనానికి ఉంది. మనం ఎంత దుర్మార్గులమైనా ఒక పసిబిడ్డ కనిపిస్తే వెంటనే, ఇప్పుడు నేను ఉపన్యాసం ఆడి పిల్లలు కనిపిస్తే అక్కడ గమనిస్తున్న నాలో కబుల్ని, వాళ్ళ లోకంలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళని చూసినప్పుడు మనకి ఒక స్పందన వస్తుంది, ఒక ఆలోచన వస్తుంది, ఒక మార్ధవం వస్తుంది తెలియకుండానే. అలా ఠాగూర్ అంత దారుణంగా చెప్తే కానీ ఆ జరిగిన అమానుషం అర్థం కాదని అనుకున్నారు కాబోలు. అందుకు బాల్యం ఒక పదునైన ములుకులా అంది వచ్చింది, నికార్సైన కథన మూలకమైంది. ఇందాకన్నా నేను కథన శాస్త్రం అంటే నారేటాలజీ, నారీం ఏంటి అంటే ఈ రచయిత దేన్ని తీసుకున్నారు ఒక కుంచెలాగా అని. అలాంటి నారీం బాల్యం, ఒక నికార్సైన బాల్యం, కథన మూలకంగా రవీంద్రనాథ్ ఠాగూర్కు అంది వచ్చింది బాల్యం. అందుకే జీవన మరణాల మార్మిక సంబంధాన్ని గిలక్కాయన ఆడిస్తూ పరుగులు పెడుతున్న చిన్నపిల్లల నవ్వుతో చెప్పగలగడం బాల్యంలో తాత్వికత చూడగలిగిన రవీంద్రుడికే సాధ్యపడింది. ఆయన అన్న ఈ మాట పోయమ్స్ ఆన్ లైఫ్లో, జీవితం నవ్వుతుంది, మరణపు గిలక్కాయ నాడిస్తూ పరుగులు పెడుతున్న చిన్నపిల్లల, ఇలాంటి ఒక వాక్యం ఠాగూరే రాయగలుగుతాడు. చిన్నపిల్లలు ఆడుకుంటూ వాళ్ళు కింద పడతారు, మీద పడతారు, మోకాళ్ళు దోక్కుపోతాయి, పరిగెడుతుంటారు, దుమ్ము పడుతుంది, చెమట్లు కారుతుంటే అమ్మ తిడుతుంటుంది, ఆనందంగా వాడు ఆడుకుంటూ పరిగెడుతూనే ఉంటాడు, ఆగడు. ఆయన మరణానికి జీవితానికి ఉన్నటువంటి ఆ సంబంధానికి వాడినటువంటి ఇమేజరీ కూడా ఇదే. పిల్లల చాలా చిన్నది అంటే ఆయన అబ్జర్వేషన్ ఎలా ఉంది. సో ఆ బాల్యంలో తాత్వికతను చూడగలిగిన వారు ప్రపంచ సాహిత్యంలో చెప్పుకోవాలంటే ఒకరు వర్డ్స్వర్త్ని అప్పటికి అంటారు. సో రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా బాల్యంలో తాత్వికతను చూడగలిగిన అద్భుతమైనటువంటి సాహితీవేత్త. ఆ రచయిత యొక్క జ్ఞానం, అనుభవం దార్శనికతల ముప్పేట. జ్ఞానమేమో సంపాదించుకునేది, స్వతహాగా ఉండేది, వ్యక్తికి సంబంధించింది. అనుభవం కూడా ఆ వ్యక్తి యొక్క పరిశీలనకు, విచక్షణకు సంబంధించింది. దార్శనికత వారి యొక్క దృష్టికి సంబంధించింది. ఒక రకంగా చెప్పాలంటే పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్, ఈ మూడు కూడా, ఈ మూడిటి యొక్క ముప్పేట అని అంటారు ఎంఎం భక్తిని. రవీంద్రుని జీవితంలో ఎప్పుడూ ఒక విషాద మేఘం ఆయన జీవితం మీద ఆవరించింది. ఆయన 1875లో తల్లి లేని బిడ్డ అయ్యారు. 1902లో ఒంటరి తండ్రి అయిపోయారు. ఇక ఆయనకి సాహితీ స్ఫూర్తి అయిన వదినమ్మని 1884లో కోల్పోయారు. కన్నబిడ్డలను వరుసగా 1902లో, 1900 తర్వాత తండ్రిని 1905లో, చివరికి మనవడిని 1912లో పోగొట్టుకున్నారు. వీటన్నిటిలో మళ్ళీ మనం శాంతినికేతనం దగ్గరికి వద్దాం. 1901లో శాంతినికేతన స్థాపన జరిగింది. 1903లో శిశు చోకెర్బాలి వచ్చాయి. అదే ఏడాది ఠాగూర్ ఒంటరి తండ్రి అయ్యారు. కన్న బిడ్డ రేణుకను పోగొట్టుకున్నారు. అదే ఏడాది శిశు చోకెర్బాలి వచ్చాయి. సున్నితమైన ఆ కవి హృదయం ఎంతగా తల్లడిల్లి ఉంటుందో, ఆ దుఃఖభారాన్ని ఆయన ఎలా దాటి వచ్చారో ఊహకు అందదు. బహుశా అప్పుడే ఆయన బొమ్మల గుటిలో తలదాచుకోసాగారేమో. బిడ్డను కోల్పోయిన ఏడాదే 40 కవితల శిశు బెంగాలీలో వచ్చేయింది. పాపాయి నిన్నెక్కడికి సాగనంపాను,
ఆ పిల్లల లోకంలో ఏ మూలనో నాకు చోటివ్వవా అన్న అభ్యర్థన ఆ గర్భశోకానిది కాదా? నా పాపాయి లోకపు హృదయంలో ఏదో ఒక నిశ్శబ్దమైన మూలన దాగిపోవాలనుకుంటున్నాను అని అంటారు ఠాగూర్ ఒక చోట. జీవితం సత్యం ముఖ్యమైనది. ఇవి ఠాగూర్ మాటలే. జీవితం ఒక సత్యం ముఖ్యమైనది. జీవితంతో లోతైన నిజ సంబంధాన్ని ఏర్పరచుకోగలిగినప్పుడే మానవుడు పరిపూర్ణుడు అవుతారు అంటారు ఠాగూర్. తన 80వ పుట్టినరోజున జన్మదిన అని చెప్పి ఇందాక సుహాసిని గారు లాస్ట్లో వరకు చివరి వరకు ఆయన రాస్తూ వచ్చారు. ఆయన పుట్టినరోజున కూడా రాశారు. 80వ పుట్టినరోజున, నేను ఈ పుడమి కవిని, ఈ నేలలోని ధ్వనులన్నీ నా వేణువులో నిండి స్వరాలుగా ప్రతిధ్వనిస్తాయి. ఆ రాగ సాధనలో ఎన్నెన్నో ధ్వనులు నేను స్పృశించనే లేదు. ఎన్నో స్వరాలు తప్పిపోయాయి. ఆ బ్రహ్మ ప్రజ్ఞాశాలికి ఇంకా నేర్వవలసిన పాఠాల కోసం వేచి ఉన్నారు. అచ్చంగా అప్పుడే నేర్వడం మొదలుపెట్టిన చిన్న పిల్లాళ్ళలాగా నేర్చుకోవడానికి సుముఖంగా ఉండడం పిల్లల స్వభావం. అది రవీంద్రని బోలై కథలో మరింత స్పష్టంగా తెలుస్తుంది. పసితనానికి ప్రకృతికి ఉన్న అవినాభావ సంబంధం, ప్రకృతి నుంచి మనం సహజంగా నేర్చుకోవడం ఎలాగా ఉంటుంది ఆ బంధాన్ని ఆయన బోలై కథలో రాస్తారు. బోలై అంటే అమాయకుడు, మనం బుజ్జి చిన్నిలాగా. ఆ సమీకరణాన్ని అర్థం చేసుకునే క్రమంలో జీవితం అర్థమవుతూ వస్తుంది. ఈ ప్రకృతికి పసితనానికి ఉన్నటువంటి ఆ సమీకరణాన్ని అన్వేషించి రవీంద్రుడు మన ముందు ఆవిష్కరిస్తారు. అందుకే రవీంద్రుడు ఏమంటారంటే, ఇందాక అనుకున్నాం కదా, వారి జీవితం మీద ఒక పెద్ద విషాద మేఘం ఎప్పుడూ కమ్ముకునే ఉంది. కానీ రవీంద్రులు అంటారు, నా జీవితంలో కమ్ముకుంటున్న మేఘాలు ఇక కుంభవృష్టిని మోసుకురావడం లేదు, వరదను తీసుకురావడం లేదు, నా సాయం సంధ్యకు రంగులద్దుతున్నాయి. స్ట్రేబర్డ్స్లో 1916లో అంటారు, నా జీవితంలో కమ్ముకుంటున్న మేఘాలు ఇక కుంభవృష్టిని మోసుకురావడం లేదు, వరదను తీసుకురావడం లేదు, నా సాయం సంధ్యకు రంగులద్దుతున్నాయి. కారు మేఘాలకి రంగులద్దగల నైపుణ్యం ఆ బాల్యపు చమత్కారం కాక మరేమిటి? బాల్యం ఒక ఉపశమనం, ఒక ఓదార్పు, ఒక ఆశ, ఒక నమ్మకం. అదిగో రవీంద్రునిలో ఒక కన్న తండ్రిని, ఒక ఉపాధ్యాయుడితో పాటు నాకు ఒక పసి బాలకుడు కనపడుతున్నాడు. అసలు రవీంద్రుడు బొమ్మల గూటిని వీడి వెళ్ళిందెప్పుడు? అసలు రవీంద్రుడు బొమ్మల గూటిని వీడి బయటికి వెళ్ళిందెప్పుడు? థ్యాంక్ యూ. శ్రద్ధగా విన్న మీ అందరికీ ధన్యవాదాలు. గంగ వెల్లువ కమండలంలో మిగలదు అన్నాడు ఒక సినిమా కవి అన్నట్టుగా, రవీంద్రుని యొక్క సాహిత్యంలోని బాల్యం గురించి రాయడానికి చేసిన ప్రయత్నం చాలా అరకొరగానే ఉంటుంది. ఏమైనా మిస్ అయి ఉంటే నన్ను క్షమించండి. చాలా సంతోషంగా ఉంది ఈ సాయంకాలం ఇక్కడ అందరితో మాట్లాడడం. అది కూడా హోమ్ కమింగ్ లాగా ఉంది నాకు. నేను అన్నట్టుగా 25 ఏళ్ల తర్వాత వర్ధమాన సమాజం వేదిక మీద మళ్ళీ నేను మాట్లాడుతున్నాను. అందుకు వర్ధమాన సమాజం వారందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా వినయ గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు, మీ అందరికీ విన్నందుకు థ్యాంక్ యూ.